నెల్లూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లాభాల బాటలో ఉందని ఆ బ్యాంకు చైర్మన్ న్యాయవాది అరిగిన నాగేంద్ర సాయి తెలిపారు. శనివారం నగరంలోని పురమందిరంలో ఆ బ్యాంకు 109వ మహాజన సభ కార్యక్రమం నిర్వహించగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో అర్బన్ బ్యాంక్ CEO మాగుంట అనిత, డైరెక్టర్లు శ్రీనాథ్, వినోదిని, మహేశ్వరి, జయకోటేశ్వరరావు, ప్రభాకర్ రెడ్డి, అమర్, ఖాసిం, నాగలక్ష్మి, శ్రీనివాసమూర్తి, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చేసిన నిరంతర కృషి వల్ల ఇవాళ మీకు ఇచ్చిన దీంట్లో ప్రకారం 4%, 25%, 20% ఉన్న NPAని 4% తీసుకురాబట్టి ఇవాళ రిజర్వ్ బ్యాంకు మన మీద ఉన్న నిబంధనలు తొలగించి మీరు డివిడెండ్ ఇచ్చుకోవచ్చు మీ సభ్యులకి, అదేవిధంగా మీరు బ్రాంచ్లు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పని రిజర్వ్ బ్యాంక్ తెలియజేసిందని చెప్పడానికి నేను సంతోషిస్తాను. దీంట్లో లోన్ తీసుకున్న వాళ్ళు సక్రమంగా కట్టడం ఉంది. మన కట్టలేని వాళ్ళని పరిశీలి చేసి మన బ్యాంక్ సిబ్బంది పాలకవర్గం నిరంతరం కష్టపడితేనే ఈ యొక్క మైలురాయికి చేరుకోగలిగాం, దాటగలిగాం. ఎందుకంటే అందరూ ప్రతిసారి జగన్పాటి అనగానే ఈ బ్యాంకులో దాదాపు 60-70 సంవత్సరాలు నుంచి కూడా సభ్యులుగా ఉండేవాళ్ళు ఉన్నారు. డబ్బులు జమ చేసాము దాకా. అట్లాగే 24వ ఆర్థిక సంవత్సరంలో పరిపాలన అనేక అంశాలు చర్చించుటకు మరియు బ్యాంకు నిర్ణయాలు తీసుకున్నటకు పాలక సమావేశాలు జరిగింది మరియు పరిపాలన సౌలభ్యం కొరకు సబ్ కమిటీ ఏర్పాటు జరిగింది. మన బ్యాంకు సబ్ కమిటీలు వచ్చి బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్, లోన్ కమిటీ, లోన్ రికవరీ కమిటీ, ఆడిట్ కమిటీ, లీగల్ యాక్షన్ కమిటీ, ఇన్వెస్ట్మెంట్ అసెట్ లయబిలిటీ కమిటీ బోర్డులకి సలహాలు చేస్తూ నిర్ణయాలు చేస్తూ ఉంటారు. నిర్ణయాలు తీసుకుంటూ బ్యాంకు తోడ్పడుతున్నాయి. సభ్యులకు ప్రోత్సాహకాలు బ్యాంకు నందు ప్రస్తుతం సభ్యులు ఏమైనా మరణించినట్లయితే 4,000 రూపాయలు బ్యాంకు నిబంధనలు అనుసరించి వారి వారసులకు అందజేయబడుతుంది. 20వ సంవత్సరంలో బ్యాంకు దృష్టికి రాబడి మరణించిన మెంబర్లకు డెత్ కాంపెన్సేషన్ కింద 90% దాటిన వారికి బ్యాంక్ తరఫు నుండి 5,000 రూపాయలు మెయిడ్ స్కాలర్షిప్ అందజేయబడి తెలియజేస్తున్నాము. రుణగ్రస్తులకు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా వ్యక్తిగత ప్రమాద బీమా పథకము మరియు బిల్డింగ్ ఇన్సూరెన్స్ సౌకర్యము కల్పిస్తున్నాము. బ్యాంక్ నందు కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ వల్ల బ్యాంకు ఖాతాదారులు ఏ బ్యాంక్ నుంచైనా బ్యాంక్ నందు కంపెనీ కార్య నియమింపబడి నెలవారీ జమా ఖర్చును సకాలం తనిఖీ చేసి రిపోర్ట్ ఇచ్చిన పి నారాయణకు చార్టర్డ్ అకౌంటెంట్ వారికి మా ధన్యవాదాలు. సకాలంలో బ్యాంక్ అప్పులు చెల్లించి బ్యాంక్ పురోగతికి సహకరిస్తున్న బ్యాంకు రిపోర్టు జారీ చేయబడింది. 1-20 సంవత్సరం జమా ఖర్చులు 30-21 తేదీ అంతరంలో లాభనష్టాలు కాగా 20 నాటి బ్యాలెన్స్ షీట్, స్టేట్మెంట్లో జతపరిచిన అకౌంట్ షెడ్యూల్స్, 30-20 నాటికి బ్యాంకు యొక్క డిమాండ్లు, వాయిదా ముక్కలు, షేర్ ధరం వచ్చి 2,30,50,000 రూపాయలు ఉంది. డిపాజిట్ల కింద 110,23,76,000, రిజర్వులు మరియు ఆదాయం కింద 132,4,50,000 రూపాయలు రావాల్సి ఉంది. ఆడిట్ వారి రిపోర్ట్ ప్రకారం ఇది బ్యాంకు యొక్క 108వ సంవత్సరపు ఆడిట్ సర్టిఫికేట్. 30-25 బ్యాంక్ లోన్ అమౌంట్ బట్టి
మనం వడ్డీని నిర్ణయించి బాండ్లో ఆ యొక్క డబ్బులు తీసుకోండి. బ్యాంకుకి 2013 నియమించి ఆ తర్వాత 3 సంవత్సరాలుగా వాళ్ళు కలిసి మాట్లాడితే 2018కి కట్టిన తర్వాత ఇదే 2018కి నేను చైర్మన్గా ఉన్నప్పుడు ఆమె వేరే సిఫార్సుతో నాకు ఎదుర్కొంది. 2000 దయచేసి సభ్యులందరూ వినాలి, ఎందుకంటే ఒక సభ్యురాలు సభాముఖంగా ఆమె యొక్క బాధ చెప్పుకున్నప్పుడు అందులో ఎంత వాస్తవం ఉందో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి సభ్యుడికి ఉంది. కాబట్టి దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత బ్యాంక్ చైర్మన్గా పాలకవర్గం తరపున సిబ్బంది తరపున నా మీద ఉంది. వ్యాపార దృక్పథంతో పనిచేయట్లా, సేవా దృక్పథంతో పనిచేస్తుంది. ఇది యథార్థం. ఈమెకి 2013లో లోన్ ఇస్తే 5 లక్షలు తిరిగి మళ్ళా